వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 9, 2026 నాటి కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. విస్తరించిన స్టార్టప్ ఇండియా నిర్వచనం ప్రకారం డీప్ టెక్నాలజీ స్టార్టప్లు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కాలానికి గుర్తింపు పొందుతాయి? ఏ 10 సంవత్సరాలు, బి 15 సంవత్సరాలు, సి 12 సంవత్సరాలు, డి 20 సంవత్సరాలు. సమాధానం డి 20 సంవత్సరాలు. సాధారణ స్టార్టప్లకు 10 సంవత్సరాల గుర్తింపు ఉండగా డీప్ టెక్ స్టార్టప్లకు ఈ కాలాన్ని 20 ఏళ్లకు పెంచారు. దీనివల్ల అత్యాధునిక సాంకేతికతలపై పనిచేసే సంస్థలకు ఎక్కువ కాలం ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయి. 2. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రారంభించిన మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ ఏ పోర్టల్కు అనుబంధంగా పనిచేస్తుంది? ఏ ఈ ప్రగతి, బి ఈ సాంఖ్యికి, సి డేటా భారత్, డి స్టాటిస్టిక్స్ ఇండియా. సమాధానం బి ఈ సాంఖ్యికి. ఈ సర్వర్ ప్రభుత్వ గణాంకాలను ఏఐకి అనుకూలంగా మారుస్తుంది. దీనివల్ల పెద్ద పెద్ద డేటా ఫైళ్లను వెతకడం మరియు విశ్లేషించడం సులభతరమవుతుంది. 3. ఇండియన్ రైల్వేస్ ఏ తేదీ నుండి యూటీఎస్ మొబైల్ యాప్ సేవలను నిలిపివేసి దాని స్థానంలో రైల్-1ను వినియోగంలోకి తీసుకురానుంది? ఏ ఫిబ్రవరి 1, 2026, బి మార్చి 1, 2026, సి ఏప్రిల్ 1, 2026, డి మే 1, 2026. సమాధానం బి మార్చి 1, 2026. టికెట్ బుకింగు, ప్లాట్ఫారం టికెటు మరియు రైలు ట్రాకింగ్ వంటి సేవలన్నీ ఒకేచోట అందించడానికి రైల్-1 యాప్ను ఏకీకృత వేదికగా రైల్వే ప్రవేశపెట్టింది. 4. 2026 గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఉన్నిని వూల్-ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, సి రాజస్థాన్, డి కర్ణాటక. సమాధానం సి రాజస్థాన్. ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా జమ్మూ కాశ్మీర్ మరియు కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్ని ఉత్పత్తిలో భారత్ 9వ స్థానంలో ఉంది. 5. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి భువనేశ్వర్, డి బెంగళూరు. సమాధానం సి భువనేశ్వర్. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఒడిషాలోని భువనేశ్వర్లో ఈ సదస్సు జరిగింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్దేశించి ప్రసంగించారు. 6. పారా థ్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026 మహిళల విభాగంలో ఏ రాష్ట్రం బంగారు పతకాన్ని గెలుచుకుంది? ఏ రాజస్థాన్, బి హర్యానా, సి ఝార్ఖండ్, డి పంజాబ్. సమాధానం సి ఝార్ఖండ్. రాజస్థాన్లో జరిగిన ఈ పోటీల్లో ఝార్ఖండ్ మహిళల జట్టు ఆతిథ్య రాజస్థాన్ జట్టును ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 7. సోషల్ మీడియాలో ఆయుధాలను ప్రదర్శించడం మరియు బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఏ ఆపరేషన్ శక్తి, బి ఆపరేషన్ కవచ్, సి ఆపరేషన్ శాంతి, డి ఆపరేషన్ శస్త్ర. సమాధానం డి ఆపరేషన్ శస్త్ర. ఆన్లైన్ బెదిరింపులు నిజమైన హింసకు దారితీయకుండా ఢిల్లీ పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. 8. అందరికీ బీమా 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ రోడ్ మ్యాప్ కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశపు మొదటి జిల్లా ఏది? ఏ ఇండోర్ మధ్యప్రదేశ్, బి అల్వార్ రాజస్థాన్, సి సూరత్ గుజరాత్, డి వాయనాడ్ కేరళ. సమాధానం బి అల్వార్ రాజస్థాన్. భారత ప్రభుత్వం మరియు ఐఆర్డీఏఐ సంయుక్తంగా చేపట్టిన ఈ చొరవలో రాజస్థాన్లోని అల్వార్ జిల్లా 100% బీమా లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. 9. నాణ్యమైన జెనరిక్ మందులను సరఫరిన ధరలకే అందించడానికి ప్రభుత్వం 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జన్ ఔషధీ కేంద్రాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 15,000, బి 25,000, సి 20,000, డి 10,000. సమాధానం సి 20,000. బ్రాండెడ్ మందుల కంటే 50% నుండి 80% తక్కువ ధరకే మందులను అందించేలా దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 10.
కేరళ తర్వాత స్వంతంగా బర్డ్ అట్లాస్ ను విడుదల చేసిన రెండవ భారతీయ రాష్ట్రం ఏది? ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి గోవా, డి సిక్కిం. సమాధానం సి గోవా. శాస్త్రీయ పద్ధతిలో పక్షుల జాతులను వాటి వ్యాప్తిని మ్యాపింగ్ చేసే బర్డ్ అట్లాస్ను ఫిబ్రవరి 7, 2026 నాటికి గోవా ప్రభుత్వం విడుదల చేసింది. 11. క్వాంటం కంప్యూటింగు మరియు క్వాంటం కమ్యూనికేషన్ రంగాలలో గ్లోబల్ హబ్గా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు పేరేమిటి? ఏ అమరావతి క్వాంటం వ్యాలీ, బి వైజాగ్ టెక్ వ్యాలీ, సి రాయలసీమ డిజిటల్ వ్యాలీ, డి కృష్ణా క్వాంటం పార్క్. సమాధానం ఏ అమరావతి క్వాంటం వ్యాలీ. అమరావతిలో ఫిబ్రవరి 7న ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. ఇది రాష్ట్రంలో అత్యాధునిక క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి దోహదపడుతుంది. 12. అత్యాధునిక యాంటీ-డ్రోన్ సిస్టమ్ అడ్వాన్స్డ్ యాంటీ-డ్రోన్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి పోర్ట్ అథారిటీ ఏది? ఏ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, బి విశాఖపట్నం పోర్ట్, సి విఓ చిదంబరనార్ పోర్ట్ అథారిటీ విఓసి పోర్ట్, డి కాండ్లా పోర్ట్. సమాధానం సి విఓ చిదంబరనార్ పోర్ట్ అథారిటీ. తమిళనాడులోని తూతుకుడిలో ఉన్న ఈ ఓడరేవులో 5 కిలోమీటర్ల పరిధిలో అనధికార డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 9, 2026 నాటి కరెంట్ అఫైర్స్ 1 లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు రివిజన్ చేద్దాం. విస్తరించిన స్టార్టప్ ఇండియా నిర్వచనం ప్రకారం డీప్ టెక్నాలజీ స్టార్టప్లు ఎన్ని సంవత్సరాల కాలానికి గుర్తింపు పొందుతాయి? 20 సంవత్సరాలు. ఎన్ఎస్ఓ ప్రారంభించిన మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ ఏ పోర్టల్కు సంబంధించినది? ఈ సాంఖ్యికి. రైల్వే శాఖ ఏ తేదీ నుండి యూటీఎస్ మొబైల్ యాప్ను నిలిపివేసి దాని స్థానంలో రైల్ 1ను అమలులోకి తెస్తుంది? మార్చి 1, 2026. 2026 గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉన్నిని వూల్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? భువనేశ్వర్. పారాథ్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026 మహిళల విభాగంలో ఏ రాష్ట్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? ఝార్ఖండ్. సోషల్ మీడియాలో ఆయుధాలను ప్రదర్శించడం మరియు బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ శస్త్ర. అందరికీ బీమా 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ రోడ్ మ్యాప్ కింద 100% బీమా కవరేజ్ని సాధించిన భారతదేశపు మొదటి జిల్లా ఏది? అల్వార్, రాజస్థాన్. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జన్ ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 20,000. కేరళ తర్వాత స్వంతంగా బర్డ్ అట్లాస్ ను విడుదల చేసిన రెండవ భారతీయ రాష్ట్రం ఏది? గోవా. క్వాంటం టెక్నాలజీ హబ్గా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేమిటి? ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.